ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి మార్కు వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుకుందాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచితుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసు నామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనము మోగదెయ్యము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా దెయ్యము చేత నడిపించబడుతున్న వ్యక్తి, అతని యొక్క లక్షణాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దెయ్యము చేత నడిపించబడుతూ ఉన్న మనుష్యుడు సమాజంలో సజీవుల మధ్య ఉండకుండా చచ్చిన వారి మధ్య సమాధులలో నివాసం ఉంటాడని మనం తెలుసుకున్నాం. ఈ చచ్చిన వారు ఎవరు అంటే శరీర సంబంధంగా చచ్చినవారు అని కాదు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇక రెండవది మనం చూస్తూ ఉంటే, అతన్ని సాధు చేయాలని చాలా రకాల ప్రయత్నాలు చేశారట. సంకెళ్ళ చేత బంధించారట. అయితే అతడు వాటిని తుత్తునీలుగా చేశాడట. దెయ్యము చేత నడిపించబడుతున్న వ్యక్తిని కూడా ఎవరు సాధు చేయలేరు. వాణ్ణి ఏ రకంగా బంధించినా, ఏ రకమైన బంధకాలు వాడికి వేసినా వాడు వాటిని తుత్తునీలుగా చేస్తాడు. తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటే, అతడు కొండలలో సమాధుల్లో కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడట. నెమ్మది లేని జీవితాన్ని అతడు గడుపుతూ ఉన్నాడట. బైబిలు చెబుతూ ఉంది, అతడు తన్ను తాను గాయపరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడట. ఈ రకమైన జీవితాన్ని అతడు గడపడానికి కారణం కేవలం దెయ్యము అతన్ని ఆవరించటమే, దెయ్యము అతన్ని నడిపించటమే. అతని ఆలోచనలు, అతని తలంపులు దెయ్యము స్వాధీనం చేసుకొని అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే అతని జీవితం అస్తవ్యస్తంగా భయంకరంగా మారిపోయింది. ఇక మరొక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే 15వ వచనంలో మనకి కనబడుతూ ఉంది, అతడు బాగుపడిన తర్వాత, దెయ్యాలు అతనిలోంచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువు అతన్ని స్వస్థపరిచిన తర్వాత ఆ 15వ వచనంలో మనకి కనబడుతూ ఉంది, అతడు స్వస్థచితుడై వస్త్రములు ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడట. అతడు స్వస్థచితుడైన తర్వాత వస్త్రాలు ధరించాడు అంటే అర్థం, అతడు స్వస్థపడక మునుపు, అతడు దెయ్యముల చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు బహుశా అతనికి వస్త్రాలు లేవేమో, ఒకవేళ ఉన్నా సరిగా లేవేమో. అతడు వస్త్రాన్ని గూర్చి పట్టించుకున్నవాడు కాదు ఆ సమయంలో. మిత్రులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే వస్త్రము అనేది మన దేహాన్ని కప్పుతుంది. ఒక రకమైన పరువు, మర్యాద ఇలాంటి విషయాలు కలిగిన వారు చక్కని వస్త్రధారణ కలిగి ఉంటారు. వస్త్రాలను వేసుకొని వారు ఎవరు అంటే, నెంబర్ 1, పిల్లలకి పెద్ద జ్ఞానం ఉండదు కనుక వారు ఆ విషయాన్ని పెద్ద పట్టించుకోరు. పిచ్చివారు వస్త్రాలు సరిగా ధరించరు. ఇక మూడవది మనం చూస్తూ ఉంటే, దెయ్యము చేత నడిపించబడుతూ ఉన్నవారు కూడా వస్త్రాలు వేసుకోరు, సరిగా వేసుకోరు. అంటే దాన్ని గూర్చి పట్టించుకోరు అని అర్థం. దీని గురించి మనం ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచిస్తే
వీళ్ళకి సిగ్గు తెలియదు అని అర్థం అన్నమాట. సమాజంలో నిస్సిగ్గుగా తిరుగుతూ ఉంటారు. పాపాన్ని చాలా ధైర్యంగా, చాలా సిగ్గుపడకుండా వీరు పాపాన్ని చేస్తూ ఉంటారు. సాధారణంగా వస్త్రాలు వేసుకున్న వ్యక్తి తను సిగ్గు తెలుసు కనుక వస్త్రాలు ధరించి బయటకు వెళ్తాడు. ఈ వ్యక్తికి సిగ్గు అనేది లేదు కనుక వస్త్రాలు తీసి తిరుగుతూ ఉన్నాడు. దెయ్యం పట్టుకున్నవాడు కూడా అంతే, సిగ్గు లేకుండా ఉంటాడు. త్రాగేసి ఆ డ్రైనేజ్ దగ్గర పడిపోవడానికి అతడు సిగ్గుపడ్డు. వీధులలో గొడవ పడ్డానికి గూర్చి అతడు సిగ్గుపడ్డు. అతడు అనవసరమైన పోకిరి మాటలు మాట్లాడడం కోసం సిగ్గుపడడు. ఆమె బూతులు మాట్లాడడం కోసం సిగ్గుపడదు. పాపము చేయడానికి సిగ్గుపడని మనుషులు మనకి కనబడుతూ ఉంటారు. అరే, వీళ్ళు సభ్య సమాజంలో ఉంటా ఉన్నారు కదా, ఇంత సిగ్గులేని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే మనకు దొరికే ఆన్సర్ ఏంటంటే వీరు దెయ్యము చేత నడిపించబడుతూ ఉన్నారు. వారు సిగ్గుపడాల్సిన విషయాల కోసం సిగ్గుపడరు, సిగ్గుపడకూడని విషయాల కోసం సిగ్గుపడతారు. కొద్దిమందిని ప్రార్థన చేయండి అన్నారనుకోండి, చర్చిలో ఎంత సిగ్గో వాళ్ళకి. వాక్యం చదవండి అన్నారనుకోండి, ఎంత సిగ్గు వాళ్ళకి. మందిరంలో చేతులు పైకెత్తడానికి కూడా ఒళ్ళు చచ్చిపోయేంత సిగ్గుపడే మనుషులు ఉన్నారు. కానీ పాపం చేయడానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి వాళ్ళు సిగ్గుపడరు. లంచం తీసుకోవడానికి సిగ్గుపడ్డు, త్రాగడానికి సిగ్గుపడ్డు, బూతులాడడానికి సిగ్గుపడ్డు. ప్రతి విధమైన అవలక్షణము అతడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. నేను కాబట్టి చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతాడు. నేను కాబట్టి ఇలాగా ఒక్కొక్కరు గొప్పలు చెప్తూ ఉంటారు. నేను దింపకుండా తాగేస్తాను బాటిల్, నేను 3 బాటిల్ ఒకేసారి తాగేస్తాను, నేను ఇన్ని సినిమాలు చూశాను, నేను పేకాట ఇలా తెల్లవారులు ఆడేసేవాడిని. ఇవి ఒరిజినల్గా మన పరువు పోయే కార్యక్రమాలు. కానీ వీటిలో ఇతడు ఏమాత్రం సిగ్గు లేకుండా ఉంటున్నాడు అంటే అర్థం ఇతడు దెయ్యం చేత నడిపించబడుతున్నాడు అని అర్థం. అతని మీద వస్త్రం లేదు, అతడు తన దేహాన్ని కప్పుకున్నవాడు కాదు. పాపాన్ని చాలా ధైర్యంగా, పాపాన్ని చాలా విచ్చలవిడిగా, ఎవరైనా చూస్తూ ఉన్నారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నా కుటుంబానికి నేను ఒక మచ్చ తెస్తూ ఉన్నానేమో, నా కుటుంబం పరువు పోతుందేమో, నా తండ్రికి అవమానం కలుగుతోందేమో, నా తల్లికి అవమానం కలుగుతోందేమో, నా స్నేహితులకి అవమానం కలుగుతూ ఉందేమో, నా సంఘానికి అవమానం కలుగుతోందేమో, నా సేవకుడికి అవమానం కలుగుతోందేమోనని మనస్సు కానీ మనస్సాక్షి కానీ లేకుండా సిగ్గులేని కార్యక్రమాలు చేసే మనుషులు వీరు దెయ్యము చేత నడిపించబడుతూ ఉన్నారు. వస్త్రము లేని మనుషులు. ప్రియమైన మిత్రులారా, అతడు దెయ్యము చేత నడిపించబడిన కారణంగా వస్త్రము లేకుండా, లేకపోతే వస్త్రము ఉండి ఉండకుండా అతడు తిరుగుతూ ఉన్నాడు. సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు, నెమ్మది లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఇలాంటి పరిస్థితి మీలో ఉందా? మీ ఇంట్లో వరకు ఉందా? ఎవరికి ఉంది ఆలోచించాలి. ఇది దెయ్యపు లక్షణం సుమా. ఇది మామూలుగా పోదు. నువ్వు కేకలేస్తేనో, వాళ్ళను కొడితేనో, వాళ్ళను తిడితేనో, వాళ్ళు ఎలా కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవని పరిస్థితి. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే బైబిల్ చెప్పింది కదా, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్పారు, ఇట్టిది వదిలిపోవుట ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప మరి దేనివల్ల సాధ్యం కాదు. ఇలాంటి వ్యక్తి నీ బిడ్డ అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, మరి సంఘంలో ఎవరైనా, మనం వారి కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రభువు సహాయం చేస్తాడు. అలాంటి మనుషులను విడిపిస్తాడు. సేన అనే దెయ్యం పట్టినవాడు స్వస్థచితుడై వస్త్రాలు ధరించి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడట. ఎప్పుడైతే స్వస్థపడ్డాడో, ఎప్పుడైతే అతనిలోంచి దెయ్యం పోయిందో అతనికి సిగ్గు తెలిసింది, అవమానం తెలిసింది.
అతను ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో అతనికి అర్థమైంది. అందుకనే వస్త్రం ధరించి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రార్థన చేసి అలాంటి వారిని విడిపించడం కోసం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు నాయనా. ఎందరో మనుషులు దెయ్యం చేత నడిపించబడుతూ వారి జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకుంటూ ఉన్నారు. దయచేసి అలాంటి మనుషులను విడిపించండి, కనికరించండి. యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.